జీవితానికి నువ్వు చేసిన ఉపకారం ఏమిటో తెలియక నిన్ను ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించు. అన్నయ్య, నాకు పెళ్ళంటూ జరిగితే ఆ మోహన్తోనే జరగాలి. నా బ్రతుకు అతనితోనే ముడిపడిపోయింది. మనసిచ్చిన మనిషిని తప్ప మరొకరిని నేను పెళ్ళాడలేను. మీరందరూ కలిసి కాదంటే ఈ జన్మకి నేను శాపం అనుకొని మీకు కనిపించిన దూరానికి వెళ్ళిపోతాను. అలాంటి మాట్లాడుతున్నా, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నీకే కష్టం కలగకుండా జీవితం అంతా సుఖపడేలా చేయడానికి ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా. అన్నయ్య, వివాహ బంధానికంటే స్నేహ బంధానికి విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటం లేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కు